ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు. అమ్మా, నీకు తెలుసు కదా దేవుడు ప్రసాదం తినడని. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నీకు తినాలని ఉంది కదా అన్నాడు. అప్పుడు అమ్మ పిల్లవాడితో, నువ్వు వెళ్ళి ఒకసారి నీ టెక్స్ట్ బుక్ తీసుకునిరా అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు విసుక్కుంటూ వెళ్ళి టెక్స్ట్ బుక్ని తీసుకుని వస్తాడు. ఆ బుక్ని ఓపెన్ చేసి ఒక్క పారాగ్రాఫ్ అర్థం చేసుకుంటూ చదువు అని చెప్పింది. ఆ పిల్లవాడు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదివాడు. అప్పుడు వాళ్ళమ్మ టెక్స్ట్ బుక్ తీసుకుని నువ్వేం చదివావు, నీకేం అర్థమైంది అని అడిగింది. ఆ పిల్లవాడు చాలా గర్వంగా టెక్స్ట్ బుక్లో ఏం చదివాడో అంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ, వెరీ గుడ్, ఈ బుక్లో ఉన్న పారాగ్రాఫ్ నీకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ టెక్స్ట్ బుక్లో పారాగ్రాఫ్ ఉండకూడదు కదా అని అడిగింది. అప్పుడు ఆ పిల్లవాడు షాక్ అవి, అదేంటమ్మా, అది ప్రింట్, అది ఎలా వెళ్ళిపోతుంది? నాలెడ్జ్ అది బుర్రలోకి ట్రాన్స్ఫర్ అవుతుందంతే. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, నైవేద్యం కూడా అలాంటిదే. మనం ఏ నమ్మకంతో సమర్పిస్తున్నామనేది అక్కడికి చేరుతుంది. ఎలాంటి మనసుతో సమర్పిస్తున్నామో కూడా చేరుతుంది. దేవుడికి సమర్పించిన నైవేద్యం అమృతంతో సమానం. కరెక్టే, ప్రసాదాన్ని దేవుడు స్వీకరించలేదని కాదు. నీ టెక్స్ట్ బుక్ లాగే అది అక్కడే ఉంటుంది. దాని భావన పై వరకు చేరుతుంది అని చెప్పిందట.